యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో పోతాస్ మదర్ టించర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ సందర్భాల్లో ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవచ్చును, ఇది ఎటువంటి వ్యాధులకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పోతాస్ అనే మదర్ టించర్ను డస్ట్ ఎలర్జీ సమస్యలలో ఎక్కువగా వాడుకోవడం జరుగుతుంటుంది. ఏమాత్రం దుమ్ము దులికి పోయినా కూడా వెంటనే తుమ్ములు అలాగే ఆయాసం కూడా ఎక్కువగా ఉండి కొన్ని సందర్భాల్లో దగ్గు కూడా వస్తుంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ యొక్క మందును వాడుకోవచ్చును. అలాగే తుమ్ములు కూడా విపరీతంగా వస్తుంటాయి. తేలికపాటి డస్ట్ వచ్చినా కూడా వీరికి సరిపడదు. అలాగే ఏదన్నా డస్ట్ ఉన్న ప్రాంతాల్లో ఉన్నా కూడా విపరీతంగా తుమ్ములు రావడం, అలాగే ఆయాసం కూడా రావడం, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అనేది కూడా రావడం వీరిలో గమనించవచ్చును. ఈ మందును ముఖ్యంగా డస్ట్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో పనిచేస్తూ ఆ యొక్క సమస్యతో బాధపడే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరికి ఈ సమస్యతో పాటు తలనొప్పి కూడా ఒక సింగిల్ పార్ట్లో వస్తుంటుంది. అంటే ఏదైనా ఒక ప్రాంతంలోనే తలలో వచ్చి చాలా తీవ్రంగా అవస్థ పెడుతుంటుంది. ఇలాంటి లక్షణం కూడా ఈ మందులో గమనించవచ్చును. వీరు దమ్ము, ఆయాసం లాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు మోషన్స్కు వెళ్ళినట్లయితే ఆ యొక్క సమస్య అనేది తగ్గుముఖం పట్టడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణంగా ఆధారంగా చేసుకొని కూడా ఈ యొక్క పోతాస్ అనే మదర్ టించర్ని వాడుకొని ఈ యొక్క డస్ట్ ఎలర్జీ సమస్యను నివారించడానికి ఈ మందు చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఈ మదర్ టించర్ను ఉదయం ఒక 15 చుక్కలు, సాయంత్రం ఒక 15 చుక్కల చొప్పున సుమారు ఒక నెల రోజుల నుండి 2 నెలల వరకు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైతే సమస్య తగ్గుముఖం పడుతుందో వెంటనే మందును ఆపేయాల్సి ఉంటుంది. ఒకవేళ లక్షణాల ఆధారంగా మందును ఎంపిక చేసుకోలేనప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు కనుక వాడుకున్నట్లయితే ఈ యొక్క డస్ట్ ఎలర్జీ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మరి యొక్క సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.